ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీకు? దేవుడు చాలా మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? ట్రైన్కి పడిపోతే ఆయన చేశాడు. ట్రైన్ కిందకి వెళ్ళిపోయాను. ట్రైన్ కిందకి వచ్చి తీసాడు నిన్ను. ఆయన లెవెల్ ఇస్తాడు. మామూలుగా వచ్చి ఇలా నేను ఇప్పుడు పట్టుకున్నట్టుగా వచ్చి నిన్ను వచ్చి లేపాడు. అంత కిందకి వెళ్ళిపోతే మరి ఎలా బయటకు వస్తాం మనం? అదే ఎలా వచ్చు? దేవుడు యేసు ప్రభు వచ్చాడా నీ దగ్గరికి? దేవుడే లేపాడు కదా మనము. నువ్వు పుట్టుకతోటి యేసు ప్రభు నేను చూసావు అయితే. మరి దేవుడే వచ్చాడు నిన్ను ట్రైన్ నుంచి తీసుకు బయటకు లేపాడు అన్నప్పుడు ఎవరు కాపాడుతుంది? 30 దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ నీకు దేవుళ్ళు కాదా? వాళ్ళేంటి మరి? రాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి, శివుడు ముందు నమ్మేవాను. వాళ్ళు నమ్మేసి అందులోకి వచ్చాను. ఏం నమ్మవు? ఏం నమ్మవు? ఈ పాంప్లెట్లు పంచమని చెప్పిన యదనా కొడుకు ఎవడు నీకు? ఏ పాస్టర్? ఏ లంజా కొడుకు? నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు మతం మార్చమని? మరి ఇవ్వకుండా నువ్వు నీకేడ్ర పని ఇక్కడ ఎరుపుగా? నీకేడు ఇక్కడ పని? పొద్దులు తనేస్తున్నావు కొడుకు ఇక్కడ కనపడ్డబడ్డా ఇంకోసారి. నీకు హిందూ దేవుళ్ళు అందరూ దేవుళ్ళు కదా? మరి ఎరుపుగా మరి నీకు ఎందుకు ఇక్కడ పని? ఇక్కడ ఏం పని ఉంది? హిందువులకు పంచడం, ముస్లిమ్స్కి పంచో ఎరుపుగా వెళ్ళి ముస్లిమ్స్కి పంచో కొత్తలు తొందరన్నావు కొడక. నీకు హిందువులే నీకు కనపడుతున్నారు నీకు. చూడండి నా కొడుక్కి అంటే మతం మార్చమని ఎవడే అంత సాలరీ నా కొత్తలతో నా కొడక మాట్లాడండి. ఇంకోసారి ఇక్కడ కనపడ్డావా నా కొడక నీకు మెడ ఇరిపేసి కొత్తలు తోసేస్తాను. నీకు దిగా ఇక్కడి నుంచి ఇంకోసారి కనపడాలా ఇంజోడక మళ్ళీ.